కాల్పుల్లో మరో భారత బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ దీపక్ చిగాంకం చేసిన అత్యున్నత త్యాగానికి సెల్యూట్ చేస్తున్నట్టుగా బీఎస్ఎఫ్ పోస్ట్ చేసింది. జమ్మూలోని ఆర్ఎస్పురా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. ఈ క్లిష్ట సమయంలో అమర జవాన్ కుటుంబానికి అండగా నిలుస్తామంటూ సరిహద్దు భద్రతా దళం అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. కాల్పుల్లో మరో భారత బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ దీపక్ చిగాంకం చేసిన అత్యున్నత త్యాగానికి సెల్యూట్ చేస్తున్నట్టుగా బీఎస్ఎఫ్ పోస్ట్ చేసింది. జమ్మూలోని ఆర్ఎస్పురా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. ఈ క్లిష్ట సమయంలో అమర జవాన్ కుటుంబానికి అండగా నిలుస్తామంటూ సరిహద్దు భద్రతా దళం అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. కాల్పుల్లో మరో భారత బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ దీపక్ చిగాంకం చేసిన అత్యున్నత త్యాగానికి సెల్యూట్ చేస్తున్నట్టుగా బీఎస్ఎఫ్ పోస్ట్ చేసింది. జమ్మూలోని ఆర్ఎస్పురా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. ఈ క్లిష్ట సమయంలో అమర జవాన్ కుటుంబానికి అండగా నిలుస్తామంటూ సరిహద్దు భద్రతా దళం అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. కాల్పుల్లో మరో భారత బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ దీపక్ చిగాంకం చేసిన అత్యున్నత త్యాగానికి సెల్యూట్ చేస్తున్నట్టుగా బీఎస్ఎఫ్ పోస్ట్ చేసింది. జమ్మూలోని ఆర్ఎస్పురా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. ఈ క్లిష్ట సమయంలో అమర జవాన్ కుటుంబానికి అండగా నిలుస్తామంటూ సరిహద్దు భద్రతా దళం అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది.